ఇప్పుడు మీరు చూస్తున్నారు స్మార్ట్ రోబోట్ ఫర్ సర్వైలెన్స్ పర్పస్ అనేటువంటి కాన్సెప్ట్ కోసం డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఏమిటంటే, మనం నార్మల్గా చూస్తుంటాము, మనం ఎక్కడైనా కానీ మాన్యువల్గా వెళ్ళి సర్వైలెన్స్ చేయలేనటువంటి ఏరియాస్లోకి మనం ఇటువంటి రోబోట్స్ని పంపించినట్లయితే అక్కడ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా మనము త్రూ ఐఓటీ అనేటువంటి టెక్నాలజీని యూజ్ చేసి మన యొక్క స్మార్ట్ కెమెరా ద్వారా అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా మనం ఈజీగా మానిటర్ చేయొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం కోసం మనం ఇక్కడ మేజర్గా NodeMCU అనేటువంటి మైక్రో కంట్రోలర్ని యూజ్ చేస్తున్నాము. ఇట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ అండ్ వైఫై మాడ్యూల్. మైక్రో కంట్రోలర్ వైఫై మాడ్యూల్ రెండు ఉండడం వల్ల ఏమవుతుందంటే, డైరెక్ట్ బ్లింక్ అనేటువంటి సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అయ్యి మన యొక్క మొబైల్ నుంచి ఇచ్చినటువంటి డేటా మొత్తాన్ని కూడా యాక్సెస్ చేసుకొని మన యొక్క రోబోట్ మల్టిపుల్ డైరెక్షన్స్లలో మూవ్ అవుతూ ఉంటుంది. ఈ రోబోట్ వెళ్ళేటువంటి ఏరియా మొత్తం కూడా మనం లైవ్లో మానిటర్ చేయడం కోసం ఇక్కడ మనం స్మార్ట్ కెమెరాని యూజ్ చేస్తున్నాము. ఈ స్మార్ట్ కెమెరాలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే 360 degrees రొటేట్ అవుతుంది. వీటితో పాటు ఈ యొక్క కెమెరాని యూజ్ చేసి మనం నైట్ విజన్ కూడా మనం ఉండడం వల్ల మన యొక్క రోబోట్ని నైట్ టైం కూడా మూవ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్యాక్సెసిబుల్ ఏరియా మొత్తాన్ని కూడా మానిటర్ చేయొచ్చు. ఈ కెమెరాను ఉపయోగించి మనం 2 ways కూడా మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. లైక్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనం డైరెక్ట్గా మాట్లాడవచ్చు, ప్లస్ వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నిటిని కూడా మనం రికార్డ్ చేయొచ్చు. ఈ రోబోట్ మనకి 60 RPM DC గేర్ మోటార్స్ మూవ్ చేయడం వల్ల మనకు చాలా స్మూత్ ఆపరేషన్తో పాటు క్లారిటీ కూడా హై డెఫినేషన్ ఉంటుంది. ఈ ఫీచర్స్ అన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ యొక్క రోబోట్ని మనం సర్వైలెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.